ప్రకృతి పంచభూతాల సాక్షిగా ఉప్పల వెంకట ప్రజా నాయకుడు, ప్రజల్లో నీటిలో చేపల, పూలలో తాయిల, జనంతో కలిసిపోయి జనం గురించి నిరంతరం ఆలోచించే మంచి మిత్రుడు అన్నయ్య ఉప్పల వెంకటేశ్వర గారి కుమారుడు డాక్టర్ గారు. అంటే డాక్టర్ అంటే వైద్య నారాయణ, మనకు వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దలు భగవత్ స్వరూపులు. డాక్టర్లు ప్రజలకు అట్లా అవసరం ఉంటుంది. నిజంగా ఇంట్లో అందరూ డాక్టర్లు. ఈ పెళ్ళికి రావడం ఎంతో ఆనందదాయకం. అన్నయ్యకి సందర్భంగా శుభాకాంక్షలు. మీ ఆప్యాయత, మీ ఆదరణ ఇంత విజులో ఉండి కూడా నాయుడులు కానీ మిగతా మిత్రులందరూ, ఈ జ్యోతి, రఘురామ్, మా డేవిడ్, ఇంకా చాలామంది మిత్రులు, జంగన్న, జంగయ్య నా పుత్రుడు పాత, అట్లా పాతలు ఇంకా చాలామంది సౌకర్యాలు అంతా. ఎందుకంటే ఒక ఆహ్లాదం, ఆనందం, మనం బాగుంటే ఇతరులు బాగుండాలని కోరుకునే మంచి మనస్తత్వం అది వెంకటేష్ గారిది. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు మరి గారు. గువ్వ గొరవంక ఒక గూటికి చేరే వేళ శ్రావణమ్మ మేఘాల నమస్తే. వీధిని స్వాగతం. లక్ష్యం సమాజయుతం. ఉప్పల వెంకటేష్ గుప్తా గారి అబ్బాయి అఖిల్, మరి డాక్టర్ అఖిల్. అలాగే చూసినట్టయితే మరి బద్రీనాథ్ బాచి గారి యొక్క అమ్మాయి మేఘన, డాక్టర్ మేఘన గారి యొక్క మరి మ్యారేజ్ ప్రగతి రిసార్ట్లో జరిగింది. రంగరంగ వైభవంగా 3 రోజుల నుంచి కూడా ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఈరోజు వెడ్డింగ్ కార్యక్రమం కూడా ముగిసింది. ప్రస్తుతం మనతోటి మరి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జడ్పీటీసీ మరి అయినటువంటి ఉప్పల వెంకటేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరి ఎంతమంది ఈరోజు అటెండ్ అయ్యారు, ఎవరెవరు వచ్చారు, మరి వచ్చినటువంటి ప్రజలకు ఎలాంటి కృతజ్ఞత తెలియజేస్తున్న మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు నా కుమారుడు అఖిల్ కుమార్ పెళ్లి జరిగింది. నిజంగా కల్వకుర్తి ప్రాంత ప్రజలందరూ నా కొడుకును, మా చిరంజీవులను ఆశీర్వదించడానికి వచ్చేసిన వారందరికీ పేరు పేరున సుమాంజలు అర్పిస్తున్నాను. పెద్దలు రఘునందన్ రావు గారు, రేవంత్ రెడ్డి అన్న గారు, తర్వాత నిరంజన్ రెడ్డి అన్న గారు, సబితాయింద్ర రెడ్డి గారు, జైపాల్ యాదవ్ గారు, అంజయ్ యాదవ్ గారు, తర్వాత సుధీర్ రెడ్డి అన్న గారు, రంజిత్ రెడ్డి గారు, ఎంపీ రాములు గారు, అనేక మంది పెద్దలు, గోరెటి వెంకన్న గారు, దయానందన్న గారు, ఉప్పల్ శ్రీనివాస్ గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా చాలామంది పెద్దలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, అనేక రకాల ఈరోజు కాంటినెంటల్ హాస్పిటల్ ఓనర్స్, సాయికృష్ణ హాస్పిటల్ డాక్టర్ టివి శ్రీనివాస్ గారు, సమాజంలో మంచి చేయాలనే ఆకాంక్ష ఉన్న పెద్దలందరూ ఈరోజు మా చిరంజీవులను ఆశీర్వదించినారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా తలకొండపల్లి మండలం కల్వకుర్తి తాలూకాలో ఉన్న నన్ను అభిమానించే యువకులు మొత్తం కూడా ఈరోజు సుమారుగా ఒక 10,000 మంది యువకులు ఈ సమయంలో ఇంత దూరమైనా వచ్చి మా పిల్లల్ని, మా యొక్క చిరంజీవులని ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఆ జంటని, ఇద్దరు డాక్టర్లు ఈ సమాజం కొరకు, ఈ సమాజ హితం కొరకు, ఈ సమాజ శ్రేయస్సు కొరకు, పేద ప్రజల అభివృద్ధి కొరకు తప్పకుండా వాళ్ళను మంచి మార్గంలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తా. వాళ్ళు చేసే డాక్టర్ వృత్తిలో పేద ప్రజలకు సర్వీస్ చేసేందుకు వాళ్ళను ముందుకు తీసుకెళ్తానని చెప్పి నేను ఈరోజు ఈ సభా వేదిక పైన, ఈ కళ్యాణ మండపం పైన వేదిక పైన ప్రమాణం చేస్తున్నా. తప్పకుండా ఈ జీవితమే పేదవాళ్లకు అంకితమయ్యే విధంగా నా కుటుంబంతో పాటు సమాజ లక్ష్యం కొరకు, సమాజ హితం కొరకు, పేద ప్రజల అభివృద్ధి కొరకు, సమాజంలో పాజిటివ్ నేచర్ తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలను ఇప్పటికే చేసినాం. 500 నా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ పేరు నిలబెట్టాలి. నా యొక్క గోత్రం ఉప్పల ఇంటి పేరు, నా యొక్క ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ లైఫ్ లాంగ్ నేను చనిపోయిన తర్వాత కూడా నా కుమారులు దాన్ని నిలబెట్టాలి. అదేవిధంగా నేను ఈరోజు 5,500 ఇండ్లు నిర్మాణం చేస్తున్నా. సుమారుగా 5,000 మంది దాన సంస్కారాలు చేస్తున్నా. ఇప్పటివరకు సుమారుగా కొన్ని వేల కుటుంబాలలో ఫోటోలు ఉన్నాయి. 4,500 విద్యార్థులను, తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళను చదివించిన, ఇంకా అనేక రకాల సేవా కార్యక్రమాలు తీసుకుపోతున్నా. ఈరోజు ఇంత వైభవంగా నా కుమారుని పెళ్లి జరగడం నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను నిజంగా ఈరోజు అందరు ఇచ్చిన ఆప్యాయతకి, ఈ కార్యక్రమం సద్వినియోగం కావడానికి నాకు చేయూతనిచ్చిన నా బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.